హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ ఛానల్ సుజాత కటకం. నేను వచ్చేసి హెల్తీ ఫుడ్ ఆరోగ్యమే మహాభాగ్యం లోపల చూపిస్తూ ఉంటాను. చిట్కాలు కానీ ఇవి కానీ నేను చెప్పేది ఏంటంటే, పొద్దున్న లేచి మనం బ్రేక్ఫాస్ట్ కింద చాలా తింటాం, వెరైటీస్ అన్నీ నూనెలో చేసినవి తింటాము. ఇది మామూలుగా నార్మల్గా చేసేది న్యాచురల్ ఫుడ్ తీసుకోరు ఎవరు. అందుకోసం నేను ఇవన్నీ చూపిస్తున్నాను. ఇవన్నీ డైట్ ఫాలో చేసే వాళ్ళకి వస్తుంది. మామూలుగా మీకు ఎలా కావాలనుకుంటే అట్లా మలుచుకోవచ్చు మనం దీన్ని. లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అయిపోతారు, సన్నగా ఉన్న వాళ్ళకి హెల్తీగా అవుతారు. అట్లా ఎన్నో ఉపయోగాలు, బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. మీకు చాలా పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఇవన్నీ చాలా హెల్తీ ఫుడ్. మొత్తం న్యూట్రిషన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఎన్నో విధాల పనికి వస్తాయి మీకు. క్యారెట్ కానీ పెసర్లు కానీ ఇవన్నీ నేను నానబెట్టి ఉడికిస్తున్నాను. ఇవాళ ఉడికించి పెట్టాను. జొన్నలు, బెబ్బర్లు, శనగలు, పల్లీలు, ఇలా వీటితో మీరు గుగ్గిలు చేసుకోవచ్చు. అది కూడా చేసే విధానం కూడా నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్లో కొంచెం జీరా వేసుకొని, కొంచెం ఆవాలు వేసుకొని, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, గార్లిక్ మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా అన్నీ ఒకసారి కలియబెట్టి, కోకోనట్ ఆయిల్ ఫుడ్ ఆయిల్ దొరుకుతుంది మీకు. కోల్డ్ ప్రెస్ ఆయిల్ 450-400కు కేజీ ఉంటుంది. ఏ తిన్నా కానీ మీకు కోకోనట్ చాలా మంచిది ఆరోగ్యానికి, వెంట్రుకలకైనా దేనికైనా చాలా మంచిదండి. అది కూడా అది చేసేటప్పుడు కొంచెం స్మెల్ అనిపిస్తుంది, కానీ తర్వాత మీకేం స్మెల్ రాదు, బాగుంటుంది కూడా. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి కొంచెం పెసర్లు, డీప్ ఫ్రై కదా, మామూలుగా క్యారెట్, మీకు పచ్చి కొబ్బరి కావాలంటే కూడా వేసుకోవచ్చు దీంట్లో. నేను అన్ని కడాయిలో చేస్తున్నాను. ఈ కడాయిలో తీసుకొచ్చాను నేను మట్టివన్నీ. చూడు ఎంత కలర్ఫుల్గా ఉంది. తింటూ ఉంటే కూడా బాగుంటుంది, టేస్ట్కి బాగుంటుంది, చూడ్డానికి లుక్ ఉంటుంది. ఇది ఎంత హెల్తీ ఫుడ్ చూడు. బ్రేక్ఫాస్ట్ కింద మనం ఈవినింగ్ చేసుకోవచ్చు, స్నాక్స్ కింద ఏదో ఒకసారి మనం తినాలి ఇవన్నీ. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఉడికించుకునేవన్నీ మళ్ళీ అందులో పోసుకోవాలి. జొన్నలు ఎంత హెల్త్కి మంచిదండి. జొన్న దోశ, జొన్న ఇడ్లీ, జొన్న పరాటా, జొన్న రొట్టె, ఎన్ని వెరైటీలు వస్తాయి జొన్నలతోటి. కొంచెం వేపేసుకున్నాక ఇట్లా వేసుకోవాలి ఉడికిచ్చినవి అన్నీ. తర్వాత కొంచెం సాల్ట్, నేను అన్ని రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, ఇది బ్లాక్ సాల్ట్. దీనికి డైజెషన్ కూడా బాగా అవుతుంది మనకి.
అన్నీ కలిపేసుకోవాలి ఇలా. పైనుంచి కావాలంటే మనం నిమ్మకాయ చెక్క వేసుకోవచ్చు, నిమ్మకాయ వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూడండి అంత హెల్తీ ఫుడ్ రెడీ అయిపోయింది. ఇంకా మూత పెట్టేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవాలంతే. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసాక నేను మళ్ళీ డిస్ప్లే పెడతానండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, స్టేటస్లో సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ పెట్టండి. ఓకే మరి, థ్యాంక్ యూ. వేడి వేడి గుగ్గిళ్ళు రెడీ అయిపోయినాయండి. జొన్న, పల్లీలు, గుగ్గిళ్ళు, క్యారెట్ ఇందులో అన్నీ వేసాను కాబట్టి కలర్ఫుల్గా ఉంది, చూడడానికి చాలా బాగుంది. అందంగా మనం ఎట్లా అందంగా రెడీ అవుతామో ఇది కూడా అందంగా అట్లా రెడీ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. కూడా హెల్త్కి ఎంతో మంచిది మనకి. పొట్లకాయ స్టీమ్ పెట్టాను, అరటికాయ స్టీమ్ పెట్టాను. ఇవన్నీ మామూలుగా ఫుడ్ కింద మనము బౌల్లో వేసుకొని తినొచ్చు. మార్నింగ్ కానీ మనము లంచ్కి కానీ ఇట్లాంటివి తింటూ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. మీకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో కూడా. మీకు ఇందులో కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు, పెప్పర్ సాల్ట్. సప్పటి తినొచ్చు, లేకపోతే ఇట్లా బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను.